అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం. ఉన్నది కూడా అటువంటి జీతాలు ఫస్ట్ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నుంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఆ 700 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు విపరీతంగా ఉండటం వల్ల సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా పెంచి ఈ సంవత్సరంలో దాన్ని 700 నుంచి 1000 కోట్ల వరకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా విధానపరమైన నిర్ణయం కూడా తీసుకుందామనే ఆలోచనలను చేస్తాం కూడా. అట్లాగే అధ్యక్ష, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లించాల్సిన మెడికల్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతూ ఉంది. మెడికల్ బిల్స్ పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా క్లీన్ చేసి ఒకటేసారి మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటి అన్నింటినీ క్లియర్ చేశాం. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగస్తుల గురించి మానవీయ కోణం ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ పెండింగ్ బిల్లుల గురించి కానీ డిఏల గురించి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము చేసే పరిస్థితి ఉండేది కాదు. మానవీయ కోణం ఉన్నది కాబట్టే ప్రతి నెల వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలు లోన్లు తీసుకున్నటువంటి వాటి అన్నిటికీ ఫస్ట్ తారీఖు నాడు జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్గా మారి అది బ్యాడ్ అకౌంట్స్గా మారి ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్గా మొదటి తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాం. అట్లాగే దాంతోపాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టే ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని తీసుకొని వచ్చి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు